మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వారి కళ్యాణ గుణాలను స్మరించగలిగేటువంటి ఉన్మాదమే వారిని దగ్గరికి చేరడానికి ప్రయత్నించేసిన అంటే ఏమిటి, అలాగా అంత ఆయన్ని కూడా మోహింపజేస్తుంది కదా, అలాంటి అందం. ఇప్పుడు ఇంకొకటి చెప్తారు, ఎట్లా అంటే చాలామంది ఆసంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి. లోకంలో బ్రహ్మ సరస్వతులు వాళ్ళిద్దరూ మంచి జంట అంటాం. సరస్వతీదేవిని చూసి బ్రహ్మదేవుడు ఆయన మా భార్య చాలా అందమైనది అని చెప్పి సరస్వతీదేవి మీద ఆయన మోహపడుతున్నాడు అంటే, సరస్వతీదేవికి అటువంటి ఒక అందాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే ఈ లక్ష్మీదేవే, సీతమ్మవారే. ఈ సీతమ్మవారి వల్లనే సరస్వతీదేవికి అలాంటి అందం వచ్చిందట. ఆసంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి యద్భ్రూభంగాత్ కుసుమధనుషః కింకరో మేరుధన్వా. పరమశివుడు చాలా గొప్పవాడు, మంచి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు పార్వతీదేవి అంటే చాలా ప్రేమ ఆయనకి. ఎందుకంత ప్రేమ ఏర్పడింది పరమశివుడికి అనంటే, మేరుధన్వ కింకరః పుష్పధన్వనః. పుష్పధన్వ అంటే మన్మధుడు పుష్పధనుస్సు కలిగినటువంటి వాడు. పుష్పధనుస్సు కలిగినటువంటి మన్మధుడికి కింకరో మేరుధన్వ, పరమశివుడు కింకరుడయ్యట. ఎలాగా అంటే పార్వతీదేవి మీద మోహంతో. అంటే ఒక పార్వతీదేవి మీద పరమశివుడికి మోహం కలిగిందంటే మన్మధుడి బాణం పనిచేసింది అని అర్థం. కనుక అలాంటి ఒక గొప్పతనం పార్వతీదేవికి కలిగిందంటే అది కూడా ఈవిడ వల్లే. నేను చెప్పింది కాదు, నేను చెప్పిన మాట కాదు కదా, నా సొంత మాటలైతే మీరు కొట్టేయచ్చు. పూర్తిగా వినండి. ఆసంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి యద్భ్రూభంగాత్ కుసుమధనుషః కింకరో మేరుధన్వా. యస్యాం నిత్యం నయనశతకైః ఏకలక్ష్యో మహేంద్రః పద్మే తాసాం పరిణతిరసౌ భావలేశైస్త్వదీయైః. ఆ అమ్మవారు అలా కడగంటి చూపుతో ఎవరినైతే చూస్తుందో ఆ చూసేటువంటి వాళ్లలో లక్ష్మీకళ ఉట్టిపడుతుంటుంది. ఎవరిలో లక్ష్మీకళ ఉట్టిపడుతుందో వాళ్ళని చూస్తే మోహం మనకు కలుగుతుంది. అంటే ఆవిడ ఎంత అందమైనది, ఆవిడ చూపులకే అంత శక్తి ఉంటే, ఆవిడ చూపుల వల్లనే సరస్వతీదేవికి బ్రహ్మదేవుణ్ణి వశం చేసుకున్నంత గొప్పతనం వచ్చింది. ఈవిడ చూపు వల్లనే పార్వతీదేవికి పరమశివుణ్ణి వశం చేసుకునే శక్తి వచ్చింది. ఈవిడ చూపు వల్లనే శచీదేవికి ఇంద్రుణ్ణి వశం చేసుకునేటువంటి శక్తి వచ్చింది. ఇంకా అమ్మా నీ గొప్పతనం, నీ కంటి చూపులకే ఇంత గొప్పతనం ఉంటే ఆవిడకి ఎంత గొప్పతనం ఉంటుంది. కనుక ఆవిడ అందం ఎలాంటిది అని అంటే ఆయన్ని కూడా అలాగా అనంగతంత్రం అలా నోరు వెళ్ళబెట్టుకుని చూసేట్లుగా చేస్తుంది అనమాట. కనుక ఆయన సౌందర్యం గొప్పదా ఈవిడ సౌందర్యం గొప్పదా అంటే తనుహు అంటే ఆ సౌందర్యం ఆవిడదే, అందం అంటే ఆవిడదే, రాముడిది కాదు. మీరు పక్కన మాట్లాడిస్తే మాట్లాడతామండి. అయ్యా అందం అని చెప్పేసి అమ్మవారిదని చెప్పన్నారు. కానీ ఇందాక శివుడి గురించి చెప్పాడు. ఆ శివుడు కూడా నిత్యం కూడా ఎవరిని ఆనందంగా చేసుకుంటుంటాడయ్యా అంటే ఆ రాముణ్ణే స్మరిస్తూ ఆనందంగా ఉంటాడు. ఆవిడ పార్వతిని చూచినా సరే, పార్వతి ఆయన్ని చూచినా సరే, ఈయన నిత్యం కూడా ఆనందపడేది ఎవరినయ్యా అంటే రాముణ్ణి హృదయంలో నింపుకున్నటువంటి వాడు ఈయన. అలాగే ఇంద్రాది దేవతలందరూ కావచ్చు, లేకపోతే బ్రహ్మ కావచ్చు, మొదలైనటువంటి వారందరూ కూడా ఈయన యొక్క అనుగ్రహం వల్లే తమ పదవుల్ని పొందారు, తమ విధానాన్ని పొందారు. అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తికి మించినటువంటి సౌందర్యవంతుడు ఇంకొకడు లేదు. ఎందుకయ్యా అంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్లు కూడా ఇక్కడ అయ్యా అక్కడ అదే స్వామి చెప్పనివ్వండి. ఇక్కడ పుంసాం అంటే కేవలం పురుషులకే మోహం కలిగిస్తాడంటే కాదు. మనకి వేదాంత శాస్త్రంలో చూస్తే సమస్త ప్రకృతి మొత్తం స్త్రీప్రాయము, భగవంతుడు ఒక్కడే పురుషప్రాయం కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఆనందాన్ని
అందించేటువంటి వాడు అందరికీ కూడా రమించువారెవరురా రఘూత్తమానిను వినా అన్నట్లుగా రాముడి కన్నా ఆనందాన్ని పందించేవాడు, అందంగా ఉన్నటువంటి వాడు మరొకడు లేడు. కాబట్టి ఈవిడ వరించిందయ్యా అంటే ఆయనకు ఆ గుణం ఉండబట్టే కదా, కన్యా వరయతే రూపం అని చెప్పేసింది కదా. కాబట్టి ఆవిడ వరించిందయ్యా అంటే ఈయనకి రూపవంతుడే కదా. ఇంకొకటి చెప్తాను అమ్మవారి అందం గురించి చెప్పాలి కనుక పోతన గారు చెప్పారు, మనకి లోకంలో ఎవరైతే ప్రధానమైన వాళ్ళని చెప్పి ఆ ప్రధానమైన వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళని అప్రధానంగా చెప్తారు. అంటే రాముడు వెళ్ళాడు అడవులకి అంటే రాముడితో లక్ష్మణుడు వెళ్ళాడు, రాముడితో సీతమ్మ వెళ్ళింది అని అంటే రాముడు వెళ్ళడం ప్రధానం, రాముడితో వెళ్ళినటువంటి లక్ష్మణుడు అప్రధానం, సీతమ్మ అప్రధానం. కనుక సహా అనేటువంటి ఒక మాట సంస్కృతంలో చెప్తే కూడి, ఒక వాళ్లతో కూడి అని అంటే ఆయన ఆ ఎవరైతే కూడించుకున్నారో వాళ్ళు గొప్పవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కాదు. మనకి చక్కగా పోతన్న గారు ఒక పద్యం చెప్పారు, మెరుపు చంగటనున్న మేఘంబు కైవడి నువ్విద చెంతనుండ వెలుగువాడు అనుకోండి, ఏదో పద్యం అక్కడ చెప్పేటప్పుడు పోతన్న గారు అంటారు, మెరుపు చంగటనున్న మేఘంబు కైవడి అంటే మెరుపు పక్కన ఉండేటువంటి మేఘము అని మెరుపుకి ప్రాధాన్యత ఇచ్చి మెరుపుకి పక్కన ఉండేటువంటి ఆ రాముణ్ణి అప్రధాన్యం చేసి ఇందాకే చెప్పుకున్నామండి, మేఘం లేకపోతే మెరుపు లేదు అన్న. కాదండి, అక్కడ పోతన గారు చెప్పినటువంటి చెప్పవచ్చండి, కానీ రెండు పరస్పర సంబంధం కలిగినటువంటి అది ఉండాలంటే ఇది ఉండాలి, ఇది ఉండాలంటే అది ఉండాలి. కాబట్టి అందం ప్రకారం చూసినా సరే ఇద్దరు కూడా సమానమైనటువంటి అందమైనటువంటి వారే. మీకు ఇంకో విషయం చెప్పాలంటే మేఘం ఎందుకు చెప్పండి. మరి ఇప్పుడు మీరే చెప్పారు కదా స్వామి. మేఘం ఎందుకు అంటే వర్షం కురవాలి కదా. వర్షం కురవాలని వర్షం వస్తుంది అంటే మెరుపు మెరిస్తేనే, మెరుపు మెరిసినప్పుడు ఉండేటువంటి మేఘం ద్వారానే వర్షం వస్తుందని మనకు చెప్తారు. మెరుపు మెరవకపోతే మెరుపు మెరవకుండా మేఘాలు ఉన్నాయనుకోండి, ఆ మేఘాల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మెరుపు ఉన్నప్పుడు ఆ మెరుపు మెరిసినప్పుడు ఉండేటువంటి మేఘానికే వర్షం కురిసేటువంటి శక్తి ఉంటుంది. కనుక అమ్మవారు మెరుపుగా ఉన్నప్పుడు అమ్మవారి పక్కన ఉండేటువంటి స్వామికే శక్తి ఉంటుంది. కానీ లేకపోతే ఆయన వర్షానికి ఎలాగైతే వర్షం కురిపించేటువంటి శక్తి మేఘానికి ఎలా అయితే ఉండదో మనలాంటి భక్తుల్ని మేఘం కరిగితే వర్షం వస్తుంది స్వామి, మేఘ తాడనం వల్లే మెరుపు ఏర్పడుతుంది. మీకు ఆ మెరుపు లేకపోతే మెరుపు లేనటువంటి మేఘం వర్షించదు అంటారు గనక ఆ వర్షించేటువంటి శక్తి ఆయనకు ఉండదు. శివశక్త్యాయుక్త ఆవిడతో కలిసి ఉంటే ఆయనకి శక్తి ఉంటుంది, లేకపోతే ఆవిడ లేకపోతే ఆయనకి శక్తి. ఆయనేమీ లేదండి, ఆయన శక్తివంతుడే. ఇవన్నీ నా మాటలు కావు, మేము నా మాటలు చెప్పండి స్వామి, పురాణాధారంగానే చెప్తున్నాము. ఆయన ఒక్కడే ఉంటే చాలు, శక్తివంతుడే రామచంద్రమూర్తి కూడా. కాబట్టి అందగాడే. ఎట్లా అంటే ఆయన శక్తి ఎలా తెలుస్తుంది? ఆయన శక్తి చాలా మామూలు సంపన్నుడా ఏంటి? శక్తి ఏదో మీకే తెలుసు. వచ్చినటువంటి వాడికి ఇప్పటి వరకు మీకు కన్యాదానంగా మీరు ప్రకటించారు, కన్యాశుల్కంగా వచ్చి విరిచాడయ్యా అంటే ఆయన ఎంత శక్తివంతుడో తెలియదా? ఆయన తప్ప ఇంకెవరైనా ధనుర్ని విరవగలిగారా? అప్పటి వరకు చాలా మంది వచ్చారు, పాపం లేవద్దామని ప్రయత్నం చేశారు, కానీ ప్రయత్నం లేకపోయింది. అయినప్పటికీ కూడా పాపం చాలా మంది ఈమెని అడగటం కోసం ఎంతో మంది దండెత్తి వచ్చి యుద్ధాలు చేశారు. యుద్ధాన్ని సైతం మళ్ళా ఆయన శివుడి గురించి తపస్సు చేసి మళ్ళా దాన్ని అంతా కూడా నిలుపుదల చేసుకున్నారు జనక మహారాజు గారు. ఆ తర్వాత రాముడు వచ్చిన తర్వాత కదండి ఆయన ఎంత శక్తిమంతుడో. ఏదో పెళ్ళున విరిగే విల్లు, గల్లుమనే గంటలు, ఆ జల్లుమనే సీత అన్నట్లుగా ఆయనకు ఒక్కసారిగా ఆయన విరిస్తేనే కదా ఆవిడికి జలతరింతనేటువంటిది పుట్టింది. ఆయన రాకపోతే ఆమెకి లేదు. కాబట్టి ఈయన శక్తివంతుడే. మీరు అలా అనుకుంటున్నారు, కానీ ఆయనకు అలాంటి గొప్పతనం అంతా కూడా ఆవిడే కల్పించింది, లేకపోతే ఆయనకు ఆ గొప్పతనం లేదు. ఎందుకంటే ఆయనకంటే ముందే ఈ లోకానికి వచ్చింది. ఆవిడ వచ్చిందని ఆయన బయలుదేరి వచ్చాడు. అదేమీ లేదండి, ఆవిడ రాఘవత్వే భవేత్సిత, ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటుంది కాబట్టి ఆమె వచ్చిందేమో, కానీ ఆయన లేకపోతే ఇది లేదు. ఆయన్ని అనుసరించే ఆవిడ వస్తుంది. పాపం ఆయన ప్రణాళికను అనుసరించే ఆవిడ ప్రణాళిక కావచ్చు, నాలిక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన్ని అనుసరిస్తే వస్తుంది. అది కాదండి, మాకు పెద్దలు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏదైనా ఒక పని చేస్తున్నాడంటే ఈవిడ ముఖం చూసే చేస్తాడట. చిచలిషే తవ భ్రూలత, ఆవిడ ఎటు ఇలా కళ్ళు ఇలా తిరిపితే ఆయన అటువైపు చూస్తాడు. ఆవిడకి సంతోషంగా ఉందంటే ఆ పని చేస్తాడు, లేకపోతే చేయడు అని.
ఎందుకంటే చెప్తున్నారు అశేష జగతాం సృష్టి సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతి మాపవర్గిక పదం సర్వంచ కుర్వన్ హరి యస్యా వీక్ష్య తదింగిత పరాధీనో విధత్తేఖిలం. ఆ అమ్మవారి ముఖం చూసి ఆయన చేసిన పని బాగుంది అని ఆవిడ కనుక మెచ్చుకుంటే ఆ పని కొనసాగిస్తాడు, లేకపోతే ఆ పని వదిలిపెట్టేస్తాడు. కనుక ఆవిడది డిమాండా ఆయనది డిమాండా చూడండి. ఆయన చూపులు ఎటువైపు తిరిగితే అటు ఆయన తిరుగుతాడు. ఆవిడికి అంత శక్తి ప్రసాదించింది కూడా ఏదయ్యా అంటే అండి, గృహిణిగా చేసుకున్నాడు. గృహిణిగా చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందయ్యా అంటే, భార్యకి అంగీకారం తెలిసిందనుకోండి, అంగీకారం తెలియజేసింది అనుకోండి, ముందుగా చెప్పేది ఆమెకే కాబట్టి, సంతోషాన్ని పంచుకునేది ఆవిడతోనే కాబట్టి, ముందుగా ఏ ఇబ్బంది ఉండడం కోసం ఏం చేస్తారు అంటే అది చేస్తారు. అంతేకాకుండా ఇందాక మీరు అన్నారు ఆ శక్తి ఎలా వచ్చిందయ్యా అంటే, మనకి భాగవత పురాణం చెబుతోంది, బ్రహ్మాదులందరికీ కూడా అంత గొప్పనైనటువంటి స్థానాలు లక్ష్మీ కటాక్షం వల్ల కలిగినప్పటికీ కూడా ఆ లక్ష్మికి అంతటి శక్తి ఎలా వచ్చిందయ్యా అంటే, నిత్యము కూడా ఆ స్వామి పాదసేవనం వల్లే లభించింది అని చెప్పేసేసి చెప్పడం జరిగింది మనకి భాగవత పురాణం. కాబట్టి అటువంటి శక్తి ఆవిడికి వచ్చిందంటే అది మా స్వామి వల్లే, స్వామివారి పాద సంవాహనం వల్లే ఆ శక్తి ఆవిడికి లభించిందని గమనించాలి. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, ఇందాక అన్నారు కాబట్టి భాగవతమే చెప్పింది. మా ఫెమినిజం దీన్ని ఒప్పుకోదు. అయ్యా ఇక్కడ ఫెమినిజం కాదండి. అంటే మీరు చెప్తున్నారు కానీ అది మాకెందుకో అంగీకారంగా లేదు. ప్రతిదీ మా ఆడవాళ్ళని ఇంత తక్కువ చేస్తే ఎట్లాగా? ఆడవాళ్ళు తక్కువ చేసింది ఏమీ కాదు స్వామి, మీరు తక్కువ చేస్తే ఎట్లా? తక్కువే లేదు స్వామి, దాదాపు ఉన్నతమైనటువంటి సమమైనటువంటి గౌరవాన్ని ఆయన అందిస్తాడు. ఎందుకయ్యా అంటే వీరిద్దరి దేహాలు వేరు కావచ్చు కానీ మనసులు మాత్రం ఒకటే. కాబట్టి అక్కడ తక్కువ చేసినటువంటి మాట ఏమీ లేదు. ఆమె ఇంగితాన్ని ఈయన గ్రహించగలిగినటువంటి గొప్ప సంపన్నుడే మా రామచంద్రమూర్తి. సరే, ఇప్పుడు ఆ అందం విషయంలో అయితే మీరు కొంచెం తక్కువే అనిపిస్తోంది. మా అందం మాదే కనుక ఏదండి బాబు, మీరు కింద పడ్డా మాదే పై చేయనటువంటి ధోరణి మీది. సరే కానివ్వండి. తర్వాత మేము కింద పడటం, మీరు కింద పడుతున్నారు ప్రతిసారి. మేమేం కింద పడట్లేదు స్వామి. సరే సరే, ఆ తర్వాత అందం తర్వాత ఏంటి చెప్పండి? పులంశీలం వపుర్ విద్య. విద్య అండి. ఇంకా విద్య అంటే ఆవిడే స్వరూపం. విద్య అంటే ఆవిడికి వేదవతి అని పేరు. ప్రతిరోజు ఇక్కడ భద్రాచలంలో ఆవిడికి హారతిస్తూ మహాదేవ్యై చ విద్మహే వేదవత్యై చ ధీమహి అని మేము అంటాం. అంటే వేదవతి అని పేరు. లోకంలో అన్ని చదువులలో కూడా గొప్ప చదువు ఏమిటంటే వేదమే అని అంటాం. అందరూ అన్నీ కూడా మనం చెప్పేటప్పుడు అన్ని వేదాల నుంచే పుడుతోంది, వేదాల నుంచే పుడుతోంది అని మనం అంతా చెప్తున్నాం కదా. ఆవిడ ఎవరు అని అంటే వేదవతి, అంటే వేదమును కలిగినది. వేదమును అంటే జ్ఞానము అని అర్థం, అంటే జ్ఞానము కలది అని అర్థం. కనుక జ్ఞానము మూర్తీభవించినటువంటిది ఆవిడ. ఆవిడ గురించి చెప్తారు, యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యా చ శోభనే, ఆన్వీక్షకీ త్రయీవార్త దండనీతిస్త్వమేవ చ. ఆన్వీక్షకి, త్రయీ వేదము, వార్త, ఇవన్నీ ఏవైతే శాస్త్రాలు చెప్తున్నారో అవన్నీ కూడా ఆవిడే. ఆవిడవన్నీ కలిగి ఉన్నది. వేదవతి అని ఆవిడకి పేరు. అంటే చక్కటి జ్ఞానం కలిగినటువంటిది అనుకున్నామండి. కానీ చెప్పండి, చదువు అనేటువంటిది చూస్తే ఇవన్నీ ఆవిడ దగ్గర ఉన్నది. అంటే ఆ చదువు అనేటువంటి దానికి చదువులన్నిటికీ కూడా ఆవిడే ప్రధానమైనటువంటిది. పైగా చెప్తారు, లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యాః ప్రసాద పరిణామముదాహరంతి సా భారతి భగవతి తు యదీయదాసి తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. లోకంలో అందరూ అనుకుంటూ ఉంటారు, పలానివాడు చాలా గొప్పవాడు, చదువుకున్నవాడు, ఒకడు చాలా ఏమి చదువు రానటువంటి వాడు, మొద్దులాగా ఉన్నాడు అని అంటారు. ఈ రెండు కూడా ఎవరి వల్ల వస్తుంది అనంటే సరస్వతీదేవి అనుగ్రహిస్తే అనుగ్రహించిన వాడు గొప్ప విద్యావంతుడు అవుతాడు. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే వాడు వనస్పతి అవుతాడు, అంటే మొద్దులాగా తయారవుతాడు. కనుక ఇవి రెండు కూడా సరస్వతి యొక్క అనుగ్రహం అనుకుంటే, అటువంటి సరస్వతి సా భారతి భగవతీతు యదీయదాసి. ఆ సరస్వతీదేవి లక్ష్మీదేవికి దాసురాలుట. ఎందుకు దాసురాలయ్యింది అనంటే ఆవిడెవరు? విష్ణుపత్ని. బ్రహ్మదేవుడెవరు? విష్ణువు యొక్క నాభి కమలం నుంచి పుట్టినటువంటి వాడు. అంటే బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క కుమారుడు. బ్రహ్మదేవుడి భార్య సరస్వతి. అప్పుడు సరస్వతి లక్ష్మీదేవికి ఏమవుతుందంటే కోడలవుతుంది. కనుక కోడలు ఆవిడికి దాసే కదా, ఆవిడికి దాస్యం చేస్తుంది. పెద్దవాళ్ళకి
సేవ చేయాలి. కనుక అలాంటి గొప్పతనం కలిగినటువంటిది ఆవిడ. అంటే సరస్వతీదేవిని, చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవిని కూడా ఆవిడ చేత సేవ చేయించుకునేటువంటి ఒక గొప్పతనం కలిగినటువంటిది మా సీతమ్మ. గనుక విద్య అన్నారు కదా, ఆ విద్య అనేటువంటిది పరిపూర్ణంగా ఆవిడ దగ్గరే ఉంది. అయ్యా, వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాథ్ అన్నట్లుగా మొత్తం వేదాది శాస్త్రాలు మొత్తం వచ్చాయి అంటే అది ఆయన యొక్క అనుగ్రహమే. మొత్తం ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అన్వీక్షకి త్రివార్త అని మొదలైనటువంటి శాస్త్రాలు కావచ్చు, వేదం కావచ్చు, అది మొత్తం కూడా మావాడి సొత్తు. అంతేకాకుండా వేదాధ్యయన పరుల్లో ఎవరు గొప్ప అయ్యా అంటే మనకి బృహస్పతి, ఆ తరువాత శివుడు, వీళ్ళందరికన్నా కూడా అనంత వేదాధ్యాయిని, అనంత శాఖలతో ఉన్నటువంటి వేదాన్ని అధ్యయనం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి, విష్ణుమూర్తి. అలాగే ఇందాక మనం చూసినట్లయితే మీరు ఇందాక ప్రారంభంలో ఉన్నారు మేము నిత్యం కూడా ఆరాధన చేస్తూ అని చెప్పి, కళ్యాణంలో చేస్తూ కూడా అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే అంటూ కూడా నిత్య కళ్యాణంలో కూడా మా స్వామి యొక్క విజ్ఞానవంతాన్ని మొత్తం చెబుతూ మొత్తం విద్య మొత్తం కూడా తెలిసినవాడు, వేదాన్నంతా కూడా ఎరిగినటువంటి వాడు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన్ని తెలుసుకోవాలయ్యా అంటే అది సామాన్యమైనటువంటి వేదాంతులకు సైతం కూడా కష్టమైనటువంటి విషయం. అటువంటి గొప్పమైనటువంటి గహరమైనటువంటి జ్ఞానం కలవాడు. అంతేకాకుండా హయగ్రీవ రూపాన్ని ధరించి విద్యా హయగ్రీవుడుగా వెలుగొందుతూ జగత్తంతటికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి. విద్య అయిన తర్వాత విద్య అంటే విద్యలో సమానం ఈ ఒకటే కాదండి, కేవలం దాంట్లోనేనా అంటే ఇందాక రామాయణంలో చూసుకున్నప్పటికీ కూడా ఆయన యొక్క విద్యావంతత్వం మనం చూసినట్లయితే గనక చాలా గొప్పనైనటువంటి విశేషాలు చెబుతారు. సర్వశాస్త్ర విశారద అని చెప్పినట్లుగా, అంతేకాకుండా ధనుర్విద్యలో ఆయనకి సాటినైనటువంటి వాడు లేడనటువంటిగా, అంతేకాకుండా గాంధర్వేచ భువిశ్రేష్టో బభూవ భరతాగ్రజ అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడయ్యా అంటే ఆయన భక్తులందరూ కూడా అంత గొప్ప సంగీత జ్ఞానాన్ని పొందాడు. దేనికయ్యా అంటే ఆయన సంగీతంలో ఉన్నటువంటి వాడు, సంగీతంలో దాదాపుగా నిష్ణాతుడు. గాంధర్వేచ భువిశ్రేష్ఠ, ఈ భువిలో గాంధర్వ విద్యలో గొప్ప శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే. భరతమందు రాగమందు తాళమందు అగ్రేసర అంటే రామచంద్రమూర్తితో ఉన్నతమైనటువంటి విద్యా సమానుడు కానీ ఏ శాస్త్రంలో చూసినప్పటికీ కూడా రామచంద్ర మించినటువంటి విద్యావంతుడు లేనేలేడు. కాబట్టి విద్య పట్ల చూసినట్లయితే మా రామచంద్రమూర్తే గొప్ప విద్యావంతుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సరే మీ రామచంద్రుడు విద్యావంతుడు సరే, అలా అని మా అమ్మ ఏమి తక్కువ కాదు, తక్కువదని మేము అనలేదు కదండి. నేను మామూలు చెప్తున్నాను, మీ కన్నా మీ కంటే అంటే మీరు పోని మీరు అలా అన్నారని చెప్పేసి అనొచ్చు. ఆ తర్వాత అయ్యా తర్వాత వయోవిత్తం, వయస్సు, ఇంకా వయస్సు దాని గురించి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లి చేద్దాం అనుకున్న తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఆ పొత్తు కుదిరితేనే ఆ వయస్సును బట్టే కదా మనం పెళ్లి చూద్దాం, పెళ్లి చూపులు, ఈ ఎదుర్కోళ్ళు సన్నాహాలన్నీ చేస్తాం. ఆ వయస్సు గురించి మనం ఆలోచించక్కర్లా. అయ్యా అష్టవర్ష భవేత్ కన్యా అన్నట్లుగా ఆవిడ కన్యాదానాన్ని ఇవ్వటానికి యోగ్యతగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మావాడు కూడా 12 సంవత్సరాల వయసు కలవాడే. శాస్త్ర ప్రకారం చెప్పినట్లు సరే, ప్రస్తుతం మనం శాస్త్రం మాటలు పెడితే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భర్త వయస్సులో భార్యకి సగం ఉండాలి అని మనకి శాస్త్రం. కాబట్టి ఆ విధంగా శాస్త్ర సమ్మతమైనటువంటి విధానంలోనే వయస్సు కూడా రామచంద్రమూర్తి కలిగి ఉన్నాడని చెప్పేసి మనం చెప్పవచ్చు. విత్తం అయ్యా, ఆ విత్తం అనేటువంటిది మీ రాముడి దగ్గర ఏమీ లేదనిపిస్తుంది. విత్తం అంటే డబ్బు, ఆ డబ్బు ఈవిడ దగ్గరే ఉంది. ఈవిడుంటేనే ఆయనకి డబ్బులు. అయ్యా, ధనం కన్నా కూడా గుణం ముఖ్యమని చెప్పేసి అంటారు. మనకి ఏంటి అంటే ధనం అంటే గొప్పది కాదు, కేవలం గుణవంతుణ్ణి మాత్రమే లోకం గొప్పగా కీర్తించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. చెప్తున్నాను వినండి. సశ్లాఘ్య సగుణీ ధన్య సకులీన సబుద్ధిమాన్ యంత్వం దేవి నిరీక్షసే. ఓ తల్లి, నువ్వు ఎవరినైతే చూస్తావో వాడు సశ్లాఘ్య, వాడు అందరి చేత కీర్తింపబడతాడు. సగుణి, వాడికే గుణం ఉన్నట్టు. మీరు గుణం అన్నారు కదా, డబ్బు లేకపోయినా గుణం ఉందన్నారు. ఆ గుణం కూడా ఆయనకు వచ్చిందంటే ఈవిడ చూపు వల్లే ఆయనకు గుణాలు వచ్చి ఉంటాయి. లేకపోతే ఆయనకి నిర్గుణుడు అవుతాడు ఆయన. ఎందుకంటే వేదాలు కూడా చెప్తున్నాయి ఆయన నిర్గుణుడు అంటున్నాయి. ఆయన నిర్గుణుడైతే అలాంటి నిర్గుణుడు సగుణుడు అవుతున్నాడంటే ఈవిడ చూపులు పడి ఉంటాయి. కనుక నిర్గుణుడికి కూడా గుణి అయ్యాడు అంటే సశ్లాఘ్య సగుణి ధన్య. ధన్య అంటే డబ్బున్నవాడు అవుతున్నాడు. ధన్య, ధన్యుడు అంటే ధన్యులం అనుకుంటాం కదా,
అలా ధన్యత్వం కూడా ఆయనకి అప్పుడే ఏర్పడుతుంది. సకులీనః, అలాగే ఆవిడ చూపులు పడితేనే ఆయన కులీనుడు, గొప్పవాడవుతాడు. సబుద్ధిమాన్, అలాగే మంచి బుద్ధి కలిగిన వాడవుతాడు. సశూరః, ఆయన గొప్ప శూరుడవుతాడు. సచ విక్రాంతః, ఆవిడ చూపులు పడితేనే ఆయన గొప్ప విక్రాంతి, గొప్ప క్రాంతి, ఒక విక్రమం ఏర్పడుతుంది. సచ విక్రాంతః సశూర సచ విక్రాంతః యంత్వం దేవి నిరీక్షసే, ఎవరినైతే ఆవిడ చూస్తుందో ఆవిడ చూపులు పడినటువంటి వాడికి ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉంటాయి, లేకపోతే ఆయనకు ఉండదు. కనుక అలాంటి గొప్పతనం కలిగినటువంటిది ఈవిడ. అది కాదండి, సూర్యస్యాపి భవేత్ సూర్య, అగ్నేరగ్ని ప్రభో ప్రభు, శ్రియశ్రీశ్చ భవేదగ్ర్య, కీర్తి కీర్తి క్షమా క్షమా అని చెప్పేసి వాల్మీకి భగవానులు చెబుతారు. లక్ష్మికే లక్ష్మి లాంటివాడు. ఇప్పుడు ఆవిడ వెలుగొందుతుందయ్యా అంటే దేనివల్ల అయ్యా అంటే రామచంద్రమూర్తి వల్లే ఆవిడ వెలుగొందుతుంది. కాబట్టి సంపదలో చూచినా సరే రామచంద్రమూర్తిది గొప్ప సంపద కలిగినటువంటి వాడు. ఆమె కన్నా ఉన్నత సంపద కలవాడు, ఆవిడికే సంపదను ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధనమున్నవాడే గొప్పవాడు అంటాడు. కానీ లోకంలో ఇంకొక మాట కూడా ఉంది. ఆవిడేంటయ్యా అంటే చెంచలత్వం కలిగినటువంటిది లక్ష్మి అని చెప్పేసి అంటారు. అటువంటి చెంచల అయినటువంటి లక్ష్మీదేవి కూడా నిశ్చలంగా ఎవరి దగ్గర ఉందయ్యా అంటే శ్రీమన్నారాయణుడి దగ్గరే ఉంది. కాబట్టి అటువంటి చెంచలత్వం కలిగినటువంటి లక్ష్మీదేవిని కూడా నిశ్చలంగా పెట్టుకున్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అంతేకాకుండా అంటే ధనం ఆర్జించేటప్పుడు కష్టం, ఆర్జించినటువంటి దాన్ని దాచుకునేటువంటి సమయంలోనూ కష్టమే, ఖర్చు పెట్టేటువంటి సమయంలోనూ కష్టమే. కాబట్టి దుఃఖకారకమైనటువంటిది ధనము అని చెప్పి ఒక నానుడి. ఇప్పుడు అయితే ధనం వద్దనా మీకు ఉద్దేశం? అయ్యా, ధనం వద్దని కాదు, మీరు అదే ప్రాధాన్యంగా తీసుకున్నట్లయితే కనుక అంటున్నారంటే విత్తం అని మీరే చెప్పారు, అంటే డబ్బు ఉండాలి అని. మాకు డబ్బు అవసరం లేదు అంటున్నారు. అంటే రెండు స్టేట్మెంట్స్ మీ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక్కడే మాకు రామోద్విర్ణాభిభాషతే అని అందరు అంటున్నారు. రాముడు రెండు మాటలు మాట్లాడకూడదని, మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు. రెండు మాటలు కాదు స్వామి, దానివల్ల కలిగేటువంటి ఇబ్బంది చెబుతున్నాం అంతే తప్ప ఇక్కడ రెండో మాట అనేటువంటిది లేదు. ఆయన ఒకటే మాట ఒకటే బాణం అన్నట్లుగా ఒకే మాట పైన నిలబడేటువంటి వ్యక్తిత్వం కలవాడే కాదు. అదే సరే, నేను అర్థమైంది, మీరు అన్నారు కాబట్టి మా మీదే అని చెప్పేసి అర్థమైంది. అయ్యా, అటువంటిది ఏమీ లేదు. కావాల్సినటువంటి వాళ్లే, విత్తం అందరికీ కావాలి, చిత్తం దానిపైనే ఉంటుంది. సమ్రాట్ అయినా సామాన్యులైనా కూడా నిత్యం కలవరించేది దానికోసమే. అదుగోండి, అటువంటి దాన్నంతా కూడా ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తే. కాబట్టి దాని పరంగా చూచినప్పటికీ కూడా మనకి రామచంద్రమూర్తి సంపదలో కూడా సమున్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. కానీ రామాయణంలో ఒక విషయం తెలుస్తోంది మనకి, రాముడికి లేని ఒక గొప్పతనం సీతమ్మకే ఉంది. అదేమిటంటే రాముడు తన దగ్గరికి శరణాగతి చేసి వచ్చినటువంటి విభీషణుణ్ణి చాలా పరీక్షించి తన చుట్టూ ఉండేటువంటి మంత్రులు, అంటే విభీషణుడు తన దగ్గరికి వచ్చాడు. రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుణ్ణి తన వైపు చేర్చుకోవాలా వద్దా అని అక్కడ ఉండేటువంటి వానర వీరులందరితో సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చిట్ట చివరికి రక్షించాడు. కానీ సీతమ్మ అటువంటిదేమీ లేకుండా తనను హింసించినటువంటి అవాగ్గమ్యాం హింసాం తవ కృతవతీ రాక్షసవధూహు అవాగ్గమ్యాం హింసాం, నోటితో చెప్పలేనంత హింసించారు ఆ సీతమ్మ వారిని లంకలో ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి రాక్షసులు. అలాంటి వాళ్ళని సీతమ్మ వారు అవాగ్గమ్యాం హింసాం తవ కృతవతీ రాక్షసవధూహు, ఆ రాక్షస స్త్రీలందరినీ కూడా నీవు హనుమంతుడి నుంచి రక్షించావు కదమ్మా అని పెద్దవాళ్ళు అంటారు. అంటే హనుమంతుడు వాళ్ళందరినీ హింసించబోతే వాళ్ళందరినీ రక్షించమని హనుమంతుడితో చెప్పి ఆపినటువంటి ఒక గొప్పతనం సీతమ్మకు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్ర
వస్త్రాలను స్వామివారికి అమ్మవారికి వారి ప్రతినిధిగా వేంచేస్తున్నటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి దేవనాథ రామానుజీర్ స్వామివారు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఎదుర్కోలు సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి చిన్నజీరు స్వామివారు ఈ పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వారి తరఫున దేవనాథ రామానుజీరు స్వామివారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. యః పూర్వ్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే దదాశతి యో జాతమస్య మహతో మహిబ్రవాత్ సేదుశ్రవోభిరుజ్యంచిదభ్యసత్ తముస్తోతారః పూర్. అలాగే స్వామివారి అమ్మవారి యొక్క ఎదుర్కోలు సందర్భంగా సగర ఉప్పర సంఘం ఎం సురేష్ గారు, నవీనా గారు దంపతులు వారు అందిస్తున్నారు పట్టు వస్త్రాలను. త్యాయన్నాయన్ దధాతి దధాత్యాయన్ ప్రప్రాయన్ దధాతి దధాత్యాయన్ ఆయన్ ప్రప్రాయన్నాయన్ ప్రచంద్రమాశ్చంద్రమాః ప్రాయన్నాయన్ ప్రచంద్రమాః ఆయన్నిత్యాయన్ ప్రచంద్రమాశ్చంద్రమాః ప్రప్రచంద్రమాస్తిరతి తిరతి చంద్రమాః ప్రప్రచంద్రమాస్తిరతి చంద్రమాస్తిరతి తిరతి చంద్రమాశ్చంద్రమాస్తిరతి దీర్ఘం దీర్ఘం తిరతి చంద్రమాస్తిరతి దీర్ఘం తిరతి దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘం తిరతి తిరతి దీర్ఘమాయుః దీర్ఘమాయుః ఆయురిత్యా శ్రేయో వసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభా